ఈరోజు దేవుని వాగ్దానము. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? సో మీరందరూ బాగుండాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగుని గాక. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా ప్రవచన గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనాన్ని ధ్యానం చేద్దాం. వారిలో ఒంటరైన వాడు 1000 మందగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. ప్రతి ఉదయాన్నే మనం లేచి ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక వాగ్దాన సందేశం వినటం ద్వారా నిజంగా ఆధ్యాత్మికంగా మేలు పొందుకుంటాం. దేవుని వాక్యము అందరికీ ప్రయోజనకరమే కదండి. సో దేవుడు వాక్యాన్ని ధ్యానించడానికి ఇష్టపడండి, వినటానికి ఇష్టపడండి. ప్రతిరోజు ఈ వాగ్దానం మీ జీవితంలో నా దేవుడు జరిగిస్తారు. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానంలో మనం చదువుకున్న మాట, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిస్ కదండి. హల్లెలూయా. ఈరోజు చాలామంది వ్యక్తిగత ఆధ్యాత్మికమైన జీవితాల్లో, వారి జీవితాల్లో బంధువులు విడిచిపెట్టి, భార్యలు విడిచిపెట్టి, భర్తలు విడిచిపెట్టి, స్నేహితులు విడిచిపెట్టి, ఇలాగా లోకంలో వారికున్న నాకు వారు తోడుగా ఉంటారు, వాళ్ళు సహాయం చేస్తారు అనుకున్న వారందరూ కూడా విడిచిపెట్టి ఈరోజు ఒంటరి వాడివైపోయి, ఒకవేళ ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దిగులు పడద్దు. ఈరోజు నువ్వు ఒంటరివే, కానీ నేను నిన్ను 1000 మంది జనముకున్న శక్తిని, సామర్థ్యాన్ని నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. దేవునికి స్తోత్రం కదండి. ఈరోజు 1000 మంది మనతో ఉన్న చేయలేని కార్యాలట ప్రభు మనతో ఉండి ఈరోజు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలామంది వారికి ఉన్న ధనముని బట్టి, వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి, నాకు వారు సహాయం చేస్తారు, నాకు ఎమ్మెల్యేలు తెలుసు, ఎంపీలు తెలుసు, నాకు ఆ రాజకీయవేత్తలు తెలుసు, వారు నాతో ఉంటారు, దే కెన్ డూ, వాళ్ళు చేసేస్తారు, నాకేమి ఇబ్బంది లేదు అనుకున్నట్టుగా మనుషుల మీద ఆధారపడి చాలామంది బ్రతుకుతారండి. కొంచెం మంది జనము, అంటే వెరీ ఫ్యూ పీపుల్ దేవుని మీద ఆధారపడడానికి ఇష్టపడతారు. హల్లెలూయా. ఈరోజు ఆ వెరీ ఫ్యూ పీపుల్లో వన్ ఆఫ్ ది పర్సన్ అయి ఉన్నావా? ఈరోజు నేను దేవుడి మీద ఆధారపడుతున్న వ్యక్తిని అన్నట్టుగా నువ్వు జీవితం జీవిస్తున్నావా? అయితే నా ప్రభు అంటున్నాడు, నువ్వు ఒంటరివైన దిగులు పడకు. దేవుడు అంటున్నాడు, నిన్ను 1000 మంది నీతో ఉన్న, 100 మంది నీతో ఉన్నప్పుడు నీకున్న శక్తి కన్నా అత్యధికమైన కృపను నేను నీకు అనుగ్రహిస్తాను. హల్లెలూయా. అంటే వారందరున్నా నువ్వు చేయలేంది, నువ్వు దేవుడిచ్చిన శక్తి ద్వారా, దేవుడిచ్చే సామర్థ్యం ద్వారా నువ్వు జరిగిస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఏదైనా కార్యము చేయాలనుకుంటున్నప్పుడు ఏ సహకారం నీకు అందట్లేదా? అయ్యో ఒంటరిగా ఉన్నాను, ఇంతమంది ఉన్నా నాకు సహాయం చేసేవారు లేరని వేదన పడద్దు బిడ్డ. దేవుడు అంటున్నాడు, నిన్ను నేను ఎన్నిక కలిగిన జనముగా మారుస్తాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. బలమైన జనముగా దేవుడు నిన్ను మారుస్తాడట. హల్లెలూయా. ఏ విషయాల్లో ఓడిపోయావో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ కృంగిపోయావో, అది ఉద్యోగమైన, అది వ్యాపారమైన, అది పిల్లల విషయమైన, అది ఒక మీ కుటుంబ వ్యక్తిగత జీవితమైన, ఎక్కడ ఎన్నిక లేకపోయి మొత్తం ఓడిపోయిన స్థితి అనుభవిస్తున్నావు. కానీ నా ప్రభు అంటున్నాడు, ఎన్నిక లేని జనమా దిగులు పడద్దు, బలమైన జనముగా నేను మారుస్తాను. దేవుడికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక ఎన్నిక కలిగిన పాత్రగా నిన్ను చేయటానికి ప్రభు ఈరోజు ఇష్టపడుతున్నాడు. ఈరోజు నీ డే ఎలా స్టార్ట్ అయిందో నాకు తెలియదు. ఒంటరిగా నేను ఈరోజు ఈ పని చేయాలా, ఒంటరిగా నేను ముందుకెళ్ళాలా, ఎలా చేయగలను, ఇంత పెద్ద పని, ఇంత భారం ఈరోజు నా ముందు ఉంది, నేను చేయగలనా, నేను వెళ్ళగలనా, నేను ఈ యొక్క మార్గాల్లో నేను నడవగలనా, వీళ్ళందరికీ నేను సమాధానం చెప్పగలనా అన్నట్టుగా ఉందని సిచ్యువేషన్. ఈరోజు చాలా పని ఉంది నీ ముందు, చాలా దూరం వెళ్ళాల్సి ఉంది, లేకపోతే చాలా పని పెట్టుకొని ఉన్నావు, బట్ ఎవ్వరూ సహకరించేవారు లేరా? నా ప్రభు అంటున్నాడు, ఎన్నిక లేనివాడా ధైర్యము తెచ్చుకో, అనేకుల్ని సహకరించే వారిని నేను ఈరోజు నీకు నడిపిస్తాను. దేవుడికి మహిమ కలుగును గాక. అనేక విషయాల్లో ప్రభు మీకు జ్ఞానము దయచేయబోతున్నాడు, తలాంతులు ఇవ్వబోతున్నాడు, గొప్ప అభివృద్ధిని ఇవ్వబోతున్నాడు, సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. దీని ద్వారా ప్రజలు నిన్ను చూసినప్పుడు, ప్రజలని తెలివిని చూసి, ప్రజలని జ్ఞానాన్ని చూసి, ప్రజలని సామర్థ్యాన్ని చూసి వారు ఏమైపోవాలండి? నిన్ను ఎన్నిక కలిగిన జనముగా వారు చూడాలి. దేవుడికి మహిమ కలుగును. అరే వీడు చేయలేడు అనుకున్నామే, వీడు వెళ్ళలేడు అనుకున్నామే, కానీ ఒక్కడైనా బాగానే ప్రయాసపడి సాధించుకున్నాడు, వీడికి ఎవరో తోడుగా ఉన్నారు, ఏదో శక్తి విని నడిపిస్తుంది కదండి. ఇలా సాక్ష్యము చెప్పేలాగా నా దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. హల్లెలూయా. ఏదో శక్తి, దైవికమైన శక్తి ఈ రోజు నుంచి నేను నడిపించబోతున్నది. దైవికమైన కృప నేను నడిపించబోతున్నది. ఈ కృప, ఈ యొక్క దైవికమైన శక్తి ద్వారా అనేక కార్యాలను ముందు చేయబోతున్నది.
పెట్టబోతున్నావు. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యము నేను త్వరపెడతాను. హల్లెలూయా. ఏ కార్యము కొరకు ఎదురు చూస్తున్నావో సహోదరుడా, ఏ కార్యము కొరకు ఎదురు చూస్తున్నావో సహోదరి, ఇదిగో నా ప్రభు అంటున్నాడు, నేను ఈ కార్యాన్ని త్వరపెడతాను. వివాహం కొరకు ఎదురు చూస్తున్నావా? ఈ కార్యాన్ని నా ప్రభు త్వరపెట్టబోతున్నాడు. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నావా? నీ కార్యాన్ని త్వరపెట్టబోతున్నాడు. ఇదిగో నీ కుటుంబంలో ఒక మంచి శ్రేష్టమైన ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నావా? లేకపోతే శ్రేష్టమైన ఏదైనా పని కొరకు, లేకపోతే ల్యాండ్ కొరకు, ఇంటి కొరకు, వాట్ ఎవర్ వెయిటింగ్, దేని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో నాకు తెలియదు. నా ప్రభు అంటున్నాడు, నీ కార్యాన్ని ఈరోజు నేను త్వరపెట్టబోతున్నాను. ద్వారాలు ఓపెన్ కాబోతున్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒంటరివాడు ఆ దిగులు పడద్దు. బలమైన ఎన్నిక కలిగిన జనముగా ప్రభు నిన్ను మార్చి అత్యధికమైన కృపను ఈరోజు నీకు అనుగ్రహించబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుంది. యేసయ్య, మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానానికి స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలు ఈ మాటలు వింటున్నారో వినబోతున్నారు తండ్రి, వారందరికీ నాయన నీ శక్తిని దయచేయండి, కృపను దయచేయండి ప్రభా. వారి జీవితాలు ఓడిపోయిన స్థితిలో ఉంటే వారిని లేవనెత్తండి, బలపరచండి. ఎన్నిక కలిగిన జనముగా అయ్యా ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరు మార్చుదురుగాక. యేసయ్య, నీ కార్యములు జరిగించి బలపరచమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనొచ్చున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. Please like, share, subscribe for more videos.